ప్రభునందు ప్రియ సహోదరులందరికీ వందనాలు. ఈరోజు మనము దేవుని మర్మమైన క్రీస్తు అన్న అంశాన్ని మనం పరిశీలన చేసుకుందాము. దేవుని మర్మమైన క్రీస్తు అనగానే పాత నిబంధన పుస్తకాల్లో యేసుప్రభు వారు మర్మంగా ఉన్నాడు, మర్మంగా ఉంటూ కార్యాలు జరిపించాడు అని చెప్పి ఈరోజు చాలామంది బోధకులు మాట్లాడుతున్నాం, మనం గమనిస్తున్నాము. అయితే అసలు దేవుని మర్మమైన క్రీస్తు అని ఎందుకు రాయబడింది? ఏంటి ఆ మర్మము? వ్యక్తి మర్మంగా ఉన్నాడా, లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం ఏమైనా మర్మంగా ఉందా? ఈ తేడాను మనం గమనించుకోవడానికి ప్రయత్నించేద్దాము. దేవుడు సమస్త సృష్టిని సృష్టించిన తర్వాత మానవ జాతిని రక్షించడానికి ఒక జనాంగాన్ని దేవుడు ఎన్నుకోవడం జరిగింది. అందరి కోసము ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. ఆ జనాంగమే ఇజ్రాయేలీలు. వారిలో నుంచి యూదుల్ని ప్రత్యేకంగా ఎన్నుకోవడం జరిగింది. రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది అంటాడు. అయితే యూదుల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, యూదుల ద్వారా ప్రపంచానికి అంతటికి కూడా రక్షణ సువార్తను అందించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే యూదుల్లో నుంచి ఈ కార్యక్రమాన్ని ఎన్నుకున్నప్పుడు దేవుడు తాను పుట్టించదలుచుకున్న రక్షకుడిని యూదుల్లో నుంచి పుట్టించాలని కార్యరూపం ఏర్పరిచాడు అనమాట. సో తాను పుట్టించదలిచిన రక్షకుడు అనగా రక్షకుడు క్రీస్తుని యూదా వంశంలో జన్మింపజేయాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏమంటే, యూదుల్ని దేవుడు ఎందుకు అనుకుంటున్నాడు, యూదుల యొక్క అవసరత ఏంటి, ఈ విషయాల్ని మనం కొంచెం లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు యూదుల్ని ఎన్నుకున్నాడు, వాస్తవమే. యూదులకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, వాస్తవమే. యూదులకి రాజ్యమును అనుగ్రహించాడు, వాస్తవమే. అయితే వారికి అనుగ్రహించబడిన రాజ్యము తొలగిపోయింది. వారికి అనుగ్రహించబడిన ధర్మశాస్త్రం విషయమై వారు బందీలుగా ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్న వారిని విడిపించడానికి రక్షకుడిని పుట్టించాడు దేవుడు వారి కోసం. ఒకసారి మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. క్షమించండి, 21వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువలెను. ఇక్కడ రక్షకుడిని వారి కోసము జన్మింపజేస్తున్న దేవుడు. ఆయన పేరుకి అర్థం ఏంటి అంటే రక్షకుడు అని అర్థం. ఆ అర్థాన్ని ఇచ్చే యేసు అనే పేరు పెట్టడం జరిగింది. ఈ రక్షకుడిని దేవుడు ఏ ప్రకారంగా పుట్టించాడు అని అంటే, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ దావీదు గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను అని అంటున్నాడు. వాగ్దానము చొప్పున రక్షకుడగు యేసును పుట్టించడము, అది దేవుడు చేసిన వాగ్దానము. ఆ వాగ్దానము చొప్పున పుట్టించడం జరిగింది. ఇప్పుడు వారికి రక్షణను అనుగ్రహించాలి. అయితే యేసు ప్రభువు వారు అనుగ్రహించే రక్షణ కొంతమందికేనా అని అంటే అది కొంతమందికి కాదు, కేవలం యూదులకు మాత్రమే కాదు. అది ఎవరికి సంబంధించిందో ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేస్తూ ఈ మాట తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాం.
ఎఫెసీ పత్రిక 3:3 నుంచి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివినడలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇప్పుడు బయలుపరచబడ్డట్టుగా క్రీస్తును గురించి, సువార్తను గురించి పూర్వకాలంలో ఉన్న మనుషులకు బయలుపరచబడలేదు అంటున్నాడు. ఈ మర్మం ఏదనగా ఆ మర్మం ఏంటో చెబుతున్నాడు. ఏంటి ఆ మర్మము అనంటే, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు అనినది అంటున్నాడు. ఏంటి ఆ మర్మము అనంటే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అన్యజనులు అనేటి వాళ్ళు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవాలు అని అంటున్నాడు. ఒక శరీరమందలి సాటి అవయవాలు అన్యజనులు ఎలా అవుతారు అనంటే, వాస్తవానికి వాగ్దానాలు, నిబంధనలు, తర్వాత ధర్మశాస్త్రము ఇవన్నీ కూడా యూదుల పరమే చేయబడ్డాయి. పితరులు వీరివారు. ఇవన్నీ యూదులకే చేయబడ్డప్పుడు క్రీస్తు ద్వారా కలిగిన కార్యం ఏంటి అనంటే, రక్షణ ఎవరికి కలుగుతుంది అనంటే, అటు యూదులకును ఇటు అన్యజనులైన వారికి కూడా సమాన భాగం కలుగుతుంది. ఏంటి ఆ సమాన భాగము అనంటే, ఒక శరీరం అందలి భాగముగా ఏర్పరచబడడానికి ద్వారములు తెరుచుకున్నాయి. అది దానిని ఏమంటున్నాడంటే మర్మము అని అంటున్నాడు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అని అంటున్నాడు. అంటే వ్యక్తి మర్మము అని చెప్పటం లేదండి. ఒక వ్యక్తి మర్మముగా ఉన్నాడు అని చెప్పటం లేదు, కానీ ఆ వ్యక్తి ద్వారా జరగబోయే కార్యము మర్మమై ఉన్నది అంటున్నాడు. ఎవరా వ్యక్తి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా, ఆయన ఎవరు అని అంటే మనం చూసాం, యూదులకు వాగ్దానం చేయబడ్డట్టుగా వాగ్దాన కుమారుడు, వాగ్దాన పుత్రుడుగా, రక్షకుడిగా యేసుప్రభు వారిని దేవుడు పుట్టించడం జరిగింది. ఆయన రక్షకుడిగా కేవలం యూదులకు మాత్రమే కాదు, కానీ ఆయన చేసిన కార్యము ద్వారా అన్ని జనులకు కూడా ఆ వాగ్దానాలలో, తర్వాత దేవుడు చేసిన కార్యములన్నిటిలో వీళ్ళకు కూడా భాగం ఏర్పడుతుంది. వీళ్ళు ఒక శరీరంలో పాలిభాగస్తులు అవ్వడానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సంగతి అన్ని జనులకు సంబంధించిన ఈ సమాచారము పాత నిబంధన కాలంలో ఉన్న వారికి మర్మముగా ఉంచబడ్డది. కానీ యేసుప్రభు వారు పుట్టిన తర్వాత, యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఆ సంగతి రివీల్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయినప్పుడు ఈ విషయాన్ని గ్రహించిన పేతురు గారు అంటున్నాడు, అన్యజనుడైన కొర్నేలు దగ్గరికి వెళ్ళినప్పుడు కొర్నేలు గురించి పేతురు గారు ఏమంటున్నాడంటే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదియే. దేవుడు ఆయనకు తోడైండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అని చెప్పేసి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. అయితే అక్కడ సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఒక విషయాన్ని పేతురు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనములో నుంచి ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తున్నాడు, దానికోసం ఏర్పాట్లు చేశాడు అని చెప్పి అక్కడ సత్యమును వెల్లడి చేయడం జరిగింది, ఆ మర్మంను వెల్లడి చేయడం జరిగింది. ఆయన గ్రహించుకుని ఆ విషయం తెలియజేస్తున్నాడు. అంటే అన్ని జనులకు దేవుడు ద్వారములు తెరిచాడు, అన్ని జనులకు యూదులకు చేయబడిన వాగ్దానాల్లో ప్రవేశం కల్పించాడు.
గలతీలకు రాసిన పత్రికలో మరొక మాటను మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అని అంటున్నాడు. ఏకమయ్యారు. ఎలా ఏకమయ్యారు? అన్యజనులకి యూదులకి ఒకనాడు సాంగత్యము లేదు. కానీ ఈరోజు క్రీస్తు ద్వారా, క్రీస్తు వలన దేవుడు ఏం చేశాడు అని అంటే అన్యజనుల్ని యూదుల్ని ఏకం చేశాడు. దానినే మర్మము అని అంటున్నాడు. మరొక వచనాన్ని మనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అని అంటున్నాడు. సున్నతి లేదు అని ఎవరి చేత మనం అనిపించుకున్నామంటే యూదుల చేత మీరు సున్నతి లేని వారు అని అనిపించబడినాం. అన్యజనులందరూ అలా అనిపించబడిన వారే. అయితే అలా సున్నతి లేని వారు అనబడిన మీరు అనగా అన్యజనులు ఆ కాలమందు అనగా క్రీస్తుకు పూర్వము ఆ కాలముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇది మన స్థితి అన్నమాట. ముఖ్యంగా అన్యజనులైన వారి స్థితి ఏంటి అంటే క్రీస్తుకి దూరస్తులుగా బ్రతికారు. క్రీస్తుని గురించిన నిరీక్షణ లేదు. దేవుడు అనుగ్రహించిన వాగ్దానాల గురించిన నిరీక్షణ లేదు. దేవుని రాజ్యాన్ని గురించిన నిరీక్షణ లేదు. దేవుడు అనుగ్రహిస్తానన్న రాజుని గురించిన నిరీక్షణ లేదు. దేవుడు అనుగ్రహిస్తానని చెప్పిన మృతుల పునరుద్ధానాన్ని గురించిన నిరీక్షణ అన్ని జనుల్లో లేదు. అయితే క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు ద్వారా దేవుడు ఏం జరిగించాడు అంటే అన్యజనులైన వారిని నిరీక్షణ, అలాగే వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా ఉన్న అన్యజనులందరినీ కూడా యూదులతో పాటు సమాన వారసులను చేశాడు. దీనినే మర్మము అని అంటున్నాడు. ఇప్పుడు ఆ మర్మము ఓపెన్ అయిపోయింది. దాని గురించి మాట్లాడుతుంటున్నాడు 12వ వచనంలో. ఆ కాలముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనిడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని అంటున్నాడు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడన పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అని అంటున్నాడు. ఏకమైపోయాం. యూదులతో పాటు సమాన వారసులమయ్యాం మనం. ఇప్పుడు అబ్రహాం పిల్లలు ఎవరు? యూదులు మాత్రమే అబ్రహాం పిల్లలు అవుతారా? కాదు. విశ్వాసమును బట్టి విశ్వసించిన వారు, క్రీస్తునందు విశ్వసించిన వారందరూ కూడా అబ్రహాం పిల్లలు అవుతారు. అబ్రహాం పిల్లలైతే అబ్రహాం పక్షంగా వారసులుగా ఉంటారు. ఈ విషయము క్రీస్తునందు బయలుపరచబడింది. అందుకే దాన్ని ఏమంటున్నాడంటే క్రీస్తు మర్మము అని అంటున్నాడు. ఈరోజు క్రీస్తు మర్మమైన క్రీస్తు అనగానే క్రీస్తు అనే వ్యక్తి మర్మముగా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవానికి పాత నిబంధన పుస్తకాలు క్రీస్తు మర్మముగా లేడండి. క్రీస్తు మర్మముగా లేడు. ఎందుకు మర్మముగా లేడు అని అంటే మెస్సియాను గురించిన వాగ్దానాలు అడుగడుగునా వారి కోసం చేయబడుతూనే ఉన్నాయి. మెస్సియాను గురించిన ప్రవచనాలు అడుగడుగునా ప్రవక్తలకు దేవుడు తెలియజేస్తూనే ఉన్నాడు.
మెస్సియాని గురించిన సందేశము ఆ రోజున్న ప్రజలందరికీ తెలియపరచబడుతూనే ఉంది. వారు దానికోసం లేఖనాలను చదువుతున్నారు, వారు దానికోసం ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు, వారు దానికోసం ప్రవక్తల గ్రంథాలను చదువుతున్నారు. వాటిని బట్టి మెస్సియాని గురించిన అవగాహన వారికి ఉంది, కానీ మెస్సియా ద్వారా కలగబోయే కార్యమును గురించిన అవగాహన మాత్రము ఆ రోజు యూదులకు లేకపోయింది. ఈవెన్ అపోస్తులైన పేతురు గారికి కూడా అవగాహన లేని సమయాన దేవుడు అన్యజనుడైన కొర్నేలు దగ్గరికి పేతురు గారిని పంపినప్పుడు అన్యజనుడైన కొర్నేలుకి దేవుడు తన సంగతుల్ని, తన వాక్యమును పేతురు గారి ద్వారా వినిపించినప్పుడు పేతురు గారు గ్రహించుకున్నాడు, దేవుడు పక్షపాతి కాడు, ఆయన అందరినీ ప్రేమించేవాడు, అందరినీ సమానంగా చూసేవాడు అని గ్రహించుకొని నిజంగా దేవుడు పక్షపాతి కాడని గ్రహించుతున్నానని మాట్లాడడం జరిగింది. తనకు భయపడేవారు ఎక్కడున్నా సరే, ఏ జాతిలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే దేవుడు స్వీకరించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడని ఆ మర్మమును గురించి పేతురు గారు ఆ రోజు గ్రహించుకోవడం జరిగింది. ఈవెన్ పౌలు గారు కూడా దాన్ని గ్రహించుకొని ఆ మర్మము నాకు బయలుపరచబడింది. ఏంటి ఆ మర్మము అని అంటే, అన్యజనులైన వారు యూదులతో పాటు సమాన వారసులు. అంటే యూదులకు ప్రకటించబడిన సువార్త ఏదైతే ఉందో అది అన్యజనులకు భాగం ఉంది. దాంట్లో యూదులకు చేయబడిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు యూదులతో పాటుగా అన్యజనులకు కూడా చెందుతాయి. అన్యజనులు కూడా అందులో పాలిభాగస్తులు. కాబట్టి ఈరోజు సువార్త అన్యజనులకు కాదు, కేవలం యూదులకే అని మనం ఒకవేళ భావించుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే అవుతుంది. దేవుడిని పక్షపాతిగా చూపెట్టిన అవుతుంది. దేవుడు పక్షపాతి కాడు. సువార్త అందరి కోసం నిర్ణయించబడింది. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం, అది అందరి కోసము దేవుడు డిజైన్ చేశాడు, అందరి కోసము దేవుడు ఏర్పాటు చేశాడు అనడానికి ఈ మాట మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అపోస్తుల ఆదికాండము 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా అంటున్నాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. ఇదే మాటని గలతీలకు రాసిన పత్రికలో తెలియజేస్తూ అంటున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి ఆ సువార్తలో ఎవరు పాలిభాగస్తులై ఉన్నారు అని అంటే అన్యజనులందరూ అందులో పాలిభాగస్తులై ఉన్నారు. కాబట్టి ఈ విషయము మర్మముగా ఉంచబడ్డది. కానీ యేసుప్రభు వారు పుట్టిన తర్వాత ఆ విషయం కాస్త ఓపెన్ అయిపోయింది. అపోస్తలులు దాన్ని ఓపెన్ చేసి మాట్లాడుతున్నారు, ఆ మర్మముని ఓపెన్ చేసి మాట్లాడుతున్నారు. దానిని క్రీస్తు మర్మము అంటున్నాడు. అంతేగాని వ్యక్తి మర్మంగా ఉన్నాడు, సీక్రెట్గా అక్కడక్కడ కార్యాలు జరిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడని ఏమాత్రం ఉద్దేశం దాంట్లో లేదు. మర్మము అని అంటే అన్ని జనులు యూదులతో పాటు సమాన వారసులు, సమానముగా ఏక శరీరముగా ఏర్పాటు చేయబడ్డారు అని ఆ లేఖన భాగం తెలియజేస్తుంది. మరొక లేఖనాన్ని కూడా మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము ఇక్కడ మనము 21వ వచనం నుంచి మనం చూద్దాం. మీరు ఈ అధ్యాయం మొత్తం చదివితే చాలా విశేషమైన సమాచారం ఉంది. అయినను ఒక వచనాన్ని మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయము 21 నుంచి, లేదంటే 13 నుంచి మనం చదువుకుందాం. 13 నుంచి చదివితే ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తులను ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధికులు అంటే యూదులు. ఎందుకంటే బెన్యామీను గోత్రికుడు పౌలు గారు తన రక్త సంబంధికులు ఎవరంటే యూదులు. నా రక్త సంబంధులకు రోషం పుట్టించి
వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గనపరుచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరుచుట అయినడలా అంటున్నాడు. దేవుడు యూదులను విసర్జించాడు. వారిని విసర్జించడం ద్వారానే కదా అన్ని జనులకు ప్రవేశం కలిగింది. ఒకవేళ ఇప్పుడు అది నిజమే కనుక యూదుల్ని విసర్జించటమే అన్ని జనులకు లేదా లోకమును దేవునితో సమాధానపరుచుకోవటం అయితే, తిరిగి వారిని కూడా చేర్చుకుంటే లోకానికి ఇంకెంత ఆశీర్వాదకరము అంటున్నాడు. లోకమును దేవునితో సమాధానపరచుట అయినలా వారిని చేర్చుకున్నట్టు ఏమగును అంటే, విడిచిపెట్టబడిన వారిని కూడా తిరిగి దేవుడు యూదులను మరలా చేర్చుకునడం ద్వారా అన్ని జనులైన వారికి మరి ఎక్కువ ఆశీర్వాదం కలుగుతుంది కదా. ఏమగును అంటున్నాడు. మృతులు సజీవులైనట్టే అగును కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మ వేయున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినలా ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము అని అంటున్నాడు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు యూదుల్ని పక్కన పెట్టేశాడు. యూదుల్లో నుంచి అవిశ్వాసులైన వారి కొమ్మల్ని విరిచివేశాడు. అలా విరిచివేసేసి ఆ ప్లేస్లో అడవి ఒలీవలను అనగా అన్ని జనులైన వారిని అంటుకట్టడం జరిగింది. ఇప్పుడు అంటుకట్టబడిన తర్వాత దేంట్లో అంటుకట్టబడ్డారు అంటే, విశ్వాస సంబంధమైన మంచి ఒలీవ చెట్టుకి అన్ని జనులైన అడవి ఒలీవ చెట్టు అంటుకట్టబడ్డది. అయితే అంటుకట్టబడిన తర్వాత విరిచివేయబడిన కొమ్మలను చూసి నువ్వు అతిశయపడద్దు. ఎందుకు అనంటే, నిన్ను అంటుకట్టడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు దాని స్వాభావికమైన కొమ్మవి కావు. నువ్వు అడవి ఒలీవ కొమ్మవి, అడవి ఒలీవ చెట్టువి. ఇది మంచి ఒలీవ చెట్టు. మంచి ఒలీవ చెట్టు అంటే యూదులు, అడవి ఒలీవ చెట్టు అంటే అన్ని జనులు. అడవి ఒలీవ చెట్టుని తీసుకొచ్చి మంచి ఒలీవ చెట్టుకి అంటుకట్టినప్పుడు దాని కొమ్మల్లో నుంచే, మంచి ఒలీవ చెట్టు నుంచే ఆల్రెడీ నరికివేయబడిన వాటిని దేవుడు అంటుకట్టడా? ఖచ్చితంగా అంటుకడతాడు. కాబట్టి అడవి ఒలీవ చెట్టు అయిన అన్ని జనులు వారు అతిశయింపడానికి వీల్లేదు. ఎందుకు అనంటే, యూదుల్ని పక్కన పెట్టేశాడు దేవుడు, మాకే అవకాశం ఇచ్చాడు, మేమే గొప్పవాళ్ళం, ఇప్పుడు యూదులు కాదు అనుకుంటే పొరపాటు అవుతుందన్నమాట. ఎందుకంటే రక్షణ మొదట ప్రారంభమైంది యూదుల్లోనే. రక్షణ యూదుల్లో నుండే కలుగుతున్నదని లేఖనం చెబుతుంది. కాబట్టి ఆ లేఖనం తెలియపరచబడ్డట్టుగా యూదుల్లో నుండి కలిగిన రక్షణ లోకానికి అంతటికి కలగడం కోసము కొద్ది కాలం పాటు యూదులకి ఇలా యూద కొమ్మల్ని మంచి ఒలీవ చెట్టుకి అంటుకట్టబడి ఉన్న లేదా అతకబడి ఉన్న విశ్వాస రహిత లేదా అంటే అవిశ్వాసమైన కొమ్మల్ని కొంతకాలం పాటు నరికివేసి పక్కన పెట్టడం జరిగింది. ఆ ప్లేస్లో అడవి ఒలీవ కొమ్మల్ని తీసుకొచ్చి అంటుకడుతున్నాడు, అనగా అన్ని జనులను తీసుకొచ్చి అంటుకడుతున్నాడు. ఇలా అంటుకట్టడం అనేది జరిగినప్పుడు మంచి ఒలీవ కొమ్మలని కూడా దేవుడు అంటుకడతాడు. అది త్వరలోనే జరగబోతుంది. అలా జరగటం అనేది లోకానికి చాలా ఆశీర్వాదకరము అంటున్నాడు. ఏ రకంగా చూసుకున్నా, ఏ ఉపమాన రూపంగా చూసుకున్నా కానీ యూదుల ద్వారా అన్ని జనులకు రక్షణ సువార్త అనుగ్రహించబడుతుంది. దాంట్లో అన్ని జనులు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు. ఒకే శరీరంలో పాలిభాగస్తులు అవుతున్నారు. ఒకే వేరుకి అతుకబడిన కొమ్మలుగా వీరు ఏర్పాటు చేయబడుతున్నారు. పక్షపాతం లేదు అనే విషయం మనకిక్కడ అర్థమవుతుందండి. మీరు తర్వాత రోమపత్రిక 11:13 నుంచి 28, 29 అధ్యాయం మొత్తం మీరు చదివేసేయండి. ఆ అధ్యాయంలో చాలా కీలకమైన సమాచారం ఉంది. ఆ సమాచారం ఏం తెలియజేస్తుందంటే, అన్యజనులైన వారిని అనగా అడవి ఒలీవ మొక్కలుగా ఉన్నవారిని దేవుడు స్వాభావికమైన మంచి ఒలీవ చెట్టుకి అంటుకట్టాడు. అంటుకట్టబడ్డాము. అన్యజనులైన వారు అంటుకట్టబడ్డారు అని అంటే దాంతోపాటు సమానంగా వీరు చేర్చబడుతున్నారు. పక్షపాతం లేదు. ఈ విషయాన్ని గ్రహించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. కాబట్టి సువార్త ఈరోజు యూదులకు మాత్రమే అని అంటే పొరపాటే. అందరికీ సువార్త అందరికీ సంబంధించింది. యేసుప్రభువారు అందరికీ సంబంధించినవాడు. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటున్నాడు. కాబట్టి అందరికీ సంబంధించిన సువార్తను, ఇది నాది కాదు, ఇది యూదులకు రాయబడ్డది, ఇది యూదుల పుస్తకాలు, ఇది నాకు సంబంధం లేనిదనుకుంటే
మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేము. సువార్త ద్వారా మనకు అక్షయత అన్నది వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగులోనికి మనం నడిచిపోవాలంటే, ఆ వెలుగులోనికి మనం రావాలి అంటే సువార్తను అంగీకరించాలి. సువార్తను అంగీకరించాలంటే క్రీస్తుని గురించిన విషయాలు మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. క్రీస్తుని గురించి మనం సంపూర్ణంగా తెలుసుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, అన్యజనులైన మనము గతంలో యూదుల చేత సున్నతి లేని వారు అనిపించుకున్నాము, నిరీక్షణ లేని వారుగా ఉన్నాము, వాగ్దానములు లేని వారుగా ఉన్నాము, దేవుడే లేనివారుగా మనం ఉన్నాము. మనకంటూ దేవుళ్ళు దేవతలు ఉన్నారు, కానీ వారు వాస్తవమైన దేవుళ్ళు దేవతలు కారు. కానీ నిజమైన దేవుడిని మనం ఎరుగని స్థితిలో ఉన్నాం. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు క్రీస్తు ద్వారా తన చెంతకు చేర్చుకుంటున్నాడు. దీనిని పూర్వకాలం నుండి స్వార్థ రూపంలో ప్రకటిస్తూనే ఉన్నాడు, కానీ అది పాత నిబంధన కాలంలో ఉన్న వారికి మర్మముగా ఉంచబడ్డది. ఇప్పుడు అది ఓపెన్ చేయబడి క్రీస్తు ద్వారా, అపోస్తుల ద్వారా అది లోకమంతటా వెదజల్లబడుతుంది. ఆ విధముగా అన్యజనులైన వారందరూ కూడా సువార్తలో పాలిభాగస్తులవుతున్నారు. సువార్త వలన కలిగే నిరీక్షణలో పాలిభాగస్తులవుతున్నారు. కాబట్టి యూదులకు అనుగ్రహించబడిన రాజ్యంలో అన్యజనులకు కూడా ప్రవేశం దొరికింది. యూదులకు ఇవ్వబడిన వాగ్దానాల్లో అన్యజనులకు ప్రవేశం దొరికింది. యూదులకు చేసిన ప్రతి మాట కూడా ఈరోజు అన్యజనులకు కూడా వర్తిస్తుంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదని ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇప్పటికీ ఎవరైనా క్రీస్తు మర్మము అని అంటే అపార్థం చేసుకుని ఉంటే, ఇక మీదట దాన్ని అపార్థం చేసుకొనక అది అన్ని జనులని యూదుల్ని ఏకం చేయడం కోసం వాడబడిన మాట అని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు ద్వారా దేవుడు అన్ని జనులని యూదులతో పాటు సమాన వారసులుగా చేస్తున్నాడన్న విషయాన్ని గ్రహించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఈ మాటలు అందించడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ, మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. మీకు ఏమైనా సందేహం ఉన్న యెడల మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలండి.